హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్స్ సింపుల్ గా మనం నేర్చుకోవడం లేదు, తినడం లేదు, ఉండడం లేదు అని అట్లాంటి సిచ్యువేషన్ లో మనం సెంటెన్సెస్ అనేది ఎలా ఫామ్ చేసుకోవాలనే దాని గురించి నేర్చుకుందాం. ఇందులో చూడండి, రమేష్ కంప్యూటర్ నేర్చుకోవడం లేదు. రమేష్ కంప్యూటర్ నేర్చుకోవడం లేదు. ఇక్కడ చూడండి, రమేష్ సబ్జెక్ట్ రమేషే కదా. రమేష్ రమేష్ ఈజ్ నాట్, నేర్చుకోవడం అంటే లెర్నింగ్. రమేష్ ఈజ్ నాట్ లెర్నింగ్ కంప్యూటర్. ఏమర్థమైంది ఇక్కడ మనకు? రమేష్ కంప్యూటర్ నేర్చుకోవడం లేదు అంటే మనకు రమేష్ అంటే ఎవరు? సబ్జెక్ట్ యామీజార్. ఈజ్ వచ్చిందంటే యామీజార్ అనేది ఉంటది ఇక్కడ. నెక్స్ట్ ఏమొచ్చింది? నాట్ అని వచ్చింది. లెర్నింగ్ అంటే వెర్బు 1 ప్లస్ ఇంగ్ ఫామ్. తర్వాత ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చింది. సో స్ట్రక్చర్ ఏ విధంగా ఫామ్ అయింది? ఇలా రమేష్ కంప్యూటర్ నేర్చుకోవడం లేదు. మనం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసేదానికి రమేష్ కంప్యూటర్ నేర్చుకోవడం లేదు అట్లా. అదే విధంగా ఇంకోటి కొన్ని చూడండి, ఇంకా కొన్ని చూసినట్లయితే లక్ష్మి నటించడం లేదు. లక్ష్మి సినిమాలో నటించడం లేదు. దాన్ని ఇంగ్లీష్ లో ఏం రాసుకోవాలంటే సబ్జెక్ట్ ఎవరు? లక్ష్మి. లక్ష్మి ఈజ్ నాట్ యాక్టింగ్ ఏ మూవీ. అంటే అర్థమైంది, లక్ష్మి మూవీలో నటించడం లేదు. లక్ష్మి మూవీలో నటించడం లేదు. లక్ష్మి అనేది ఏంటిరా? సబ్జెక్టు. ఈజ్ వచ్చింది కదా, నాట్ వచ్చింది కదా, వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్, యాక్ట్ ప్లస్ ఇంగ్, యాక్టింగ్ ప్లస్ మూవీ. చూడండి, లక్ష్మి సినిమాలో నటించడం లేదు అట్లా. రమేష్ కంప్యూటర్ నేర్చుకోవడం లేదు. లక్ష్మి సినిమాలో నటించడం లేదు. నెక్స్ట్ అదే విధంగా ఇంకా కొన్ని చూసినట్లయితే సుబ్బారావు నిన్నటి నుండి అన్నం తినట్లేదు. అట్లా అనుకున్నా ఏం కాదు. ఇంకా కొత్తగా ట్రై చేయాలనుకుంటే సుబ్బారావు వాటర్ తాగట్లేదు. సుబ్బారావు వాటర్ తాగట్లేదు ఎందుకంటే వేరే తాగుతుడు కాబట్టి వాటర్ తాగట్లేదు. అప్పుడు ఏమొస్తుంది? సుబ్బారావు ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. సుబ్బారావు అనేట ఏం చేస్తుండో డ్రింకింగ్ వాటర్ అనేది తాగట్లేదు. ఎందుకు తాగట్లేదు అనేది ఆయనకే తెలియదు. అట్లా సుబ్బారావు ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. అట్లా మనం ఇంకా ఏదైనా పేరు చేంజ్ చేసుకొని ఎన్నైనా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమి, సింపుల్ గా ఉంటుంది. అట్లా మేము ఈ రోజు కాలేజ్కి వెళ్ళడం లేదు. మేము ఈ రోజు కాలేజ్కి వెళ్ళడం లేదు. మేము అంటే ఎవరు? వి ఆర్ వస్తుంది. వి అంటే విఆర్ వస్తుంది. విఆర్ నాట్ వెళ్ళడం లేదు అంటే గోయింగ్. విఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్. మేము కాలేజ్కి వెళ్ళట్లేదు, డుమా కొట్టి సినిమాకి వెళ్తున్నాం అట్లా. విఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్, మేము కాలేజ్కి వెళ్ళడం లేదు అట్లా. అతడు పాటలు పాడడం లేదు. అతడు పాటలు పాడడం లేదు. అతడు అంటే ఎవరు? హీ. అతడు అంటే ఎవరు? హీ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈజ్. హీఈస్ నాట్ సింగ్ అంటే పాటలే కదా, సింగింగ్ సాంగ్స్. అతడు పాటలు పాడడం లేదు. అతడు పాటలు పాడడం లేదు అట్లా. సుబ్బారావు ఈజ్ నాట్ డ్రింకింగ్ వాటర్. ఆర్ వీఆర్ నాట్ గోయింగ్ టు కాలేజ్. వి నాట్ సింగింగ్ సాంగ్స్, మేము పాటలు పాడట్లేదు. ఇట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటే ఇంగ్లీష్ అనేది చాలా చాలా డెడ్ ఈజీ అనమాట. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.